కనీసం ఓటరు నాడిని పసిగట్టేందుకు ఎగ్జిట్ పోల్స్ ఉపకరించనున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వారి అభిమానులు పార్టీ కార్యకర్తలే కాదు, ఫలితాలపై కోట్లలో బెట్టింగ్ నిర్వహించిన పంటర్లు పందాలు కాసిన బెట్టర్లు కూడా ఎగ్జిట్ పోల్స్లో పట్ల ఆసక్తిగా ఉన్నారు. జాతీయ స్థాయిలో వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా ఈ ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక అదంతా మరి చూసుకుంటుంది ఎన్నికల కమిషన్. 7 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్లో శనివారం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ ముగుస్తుంది. అరగంట తర్వాత 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వందల సంఖ్యలో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రధానంగా 6 డజన్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పట్ల మాత్రమే విశ్వసనీయత ఉంటుంది. రాష్ట్రంలో లోక్సభ మెజార్టీ స్థానాలని గెలుచుకున్న పార్టీ లేదా కూటమి ఒకరు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోలింగ్ శాతం వ్యత్యాసం ఎంత అన్న అంశాలని ఈ ఎగ్జిట్ పోల్స్ విశదీకరిస్తున్నాయి. ప్రధాని మోడీ ముందు నుంచి చెబుతున్నట్టుగా బీజేపీ సొంతంగా 370కి పైగా, ఎన్డీఏ కూటమికి 400కి పైగా స్థానాలు విజయం సాధిస్తుందా, లేక ఇండియా కూటమి చెబుతున్నట్టుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని కలిపి 300 లోపు స్థానాలకే పరిమితం అవుతాయా అన్నదానిపై కూడా స్పష్టత రానుంది. మోడీ వరుసగా 3వసారి ప్రధాని పీఠాన్ని అలంకరించి యాటికి సాధిస్తారా, గతంలో కంటే కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందా అన్నదానిపై కూడా ఓ క్లారిటీ రానుంది. భారత ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 126A ప్రకారం ఎగ్జిట్ పోల్స్కు చట్టబద్ధత ఉంది. పోలింగ్ రేపు ఉన్నది. మరి రాజకీయ పార్టీలకు కూడా 3వసారి ఐటీకి సౌత్ ఇండియాలో ఇంతవరకు అవ్వదు లేదు. మరి ఇది కొంచెం ఉత్కంఠ నెలకొంది. బీజేపీ వస్తుందని కొందరు, ఇండియా కుటుంబం వస్తుందని కొందరు. దీని మీద ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయో సాయంత్రం చూడాలి. దశాబ్ది ఉత్సవాలకు చకచక ఏర్పాట్లు. ప్రైవేట్ గ్రౌండ్, ట్యాంక్ బండ్, హుసాబాద్ ప్రత్యేక కార్యక్రమంలో నిర్ణయాత్మక ప్లాన్. వేడుకలకు అతిథిగా మహాలేఖ ఆహ్వానం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక లేఖ. సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ. ఏర్పాట్లు పరిశీలించిన సిఎస్ డీజీపీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కానున్నాయి ఇవాళ సాయంత్రం. ఇట్లా చూసుకుంటే గొర్రెల స్కామ్ 700 కోట్లు. ఇది వరకు చదివిన వార్తే. పట్టుబట్టి హస్తినకు విశ్వసనీయత, దళిత నేతగా గుర్తింపు. రాహుల్ కోటరీకి విక్రమార్క సొంత టీం ఎంపికలో అగ్రనేత. హస్తినాలో వచ్చేది కూటమి సర్కారే, కాంగ్రెస్ వర్గాల ధీమా. భట్టికి కేంద్ర కేబినెట్లో కీలక పదవి. మదిర నుంచి ఆయన సతీమణి నందినికి ఛాన్స్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతీయ రేంజ్కు తీసుకువెళ్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంతో పాటు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా, పంజాబ్ తదితర పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ గుడ్ లుక్స్తో పడ్డారు. కాంగ్రెస్లో నూతన రక్తం ఎక్కిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆలోచన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా దక్షిణాది నుంచి ప్రస్తుతం ముఖ్యంగా కర్ణాటక నుంచి ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు కొనసాగుతున్న వయస్సు రీత్యా ఆయన మరింత కాలం యాక్టివ్గా రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు తక్కువ. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తెలంగాణ సమాజమే పార్టీని ఆదుకుంటుంది. గతంలో పివి నరసింహారావు పార్టీని బతికించడమే కాకుండా ఏకంగా ప్రధానమంత్రిగా దేశానికే విశిష్ట సేవలు అందించారు. అదేవిధంగా జైపాల్ రెడ్డి పాత్రను కూడా గణనీయమైనది. ప్రస్తుత ప్రజాపత్రిక ఎన్నికల్లో భాజపా చతికి పడుతుందని, కాంగ్రెస్ హస్తినాలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలంతా ధీమాగా ఉన్నారు. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు భవిష్యత్ తరం నేతల ఎంపికలో ఉన్నారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆయనతో పాటు భట్టి విక్రమార్క కూడా పలు సభలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇది మన తెలుగు బిడ్డ 1991 పివి నరసింహారావు ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రధాని అయ్యి కొంచెం దేశాన్ని రక్షించారు. అప్పుడు
ఇప్పుడు మాజీ